భయపడకుడి అన్నాడు దేవుడు. ఎందుకంటే సమాధానకర్త మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన పేరేనంట సమాధానకర్త. సమాధానము అనుగ్రహించేవాడు. ఈరోజు మనుషులు ఏమి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. అన్ని చేతిలో డబ్బులు ఉంటున్నాయి కానీ హృదయంలో తెలియని ఒకలాంటి సమాధానం. మనుషులు సమాధానం కోసం అటు ఇటు తిరుగుతున్నారు. అక్కడ దొరికిద్దేమో నాకు సమాధానము, ఎక్కడ దొరికిద్దేమో సమాధానం. ఇంట్లో భార్య భర్తల మధ్య గొడవ జరుగుతుంది, భర్త ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఎందుకు? పీస్ కోసం. నాకు పీస్ లేదండి ఇంట్లో అంటారు, బయటికి వెళ్ళిపోయి ఎక్కడ ఉంటారు, వెళ్ళి తాగుతాడు, ఇక్కడ వెళ్ళి ఎందుకు అక్కడ సమాధానం దొరుకుతుంది అంటారు. లేకపోతే సినిమాకి వెళ్తాడు, సినిమాకి వెళ్తే 3 గంటల షో కదా, ఆ 3 గంటలకు వచ్చినప్పుడు సమాధానము దొరికిద్ది అని. నిజంగా మనకి సినిమా సమాధానం ఇచ్చిద్దని చెప్పండి, మీ గుండె మీద చేసి చెప్పండి. మహా అయితే 3 గంటలు ఇచ్చిద్దేమో. తర్వాత అవే కష్టాలు, అవే బాధలు. అదే ఏ సినిమా కూడా నీ జీవితాన్ని మార్చలేదండి. ఆర్టిఫిషియల్ నవ్వు మనకి ఎందుకండి? ఆర్టిఫిషియల్ నవ్వుగా దేవుడు మనకి ఇచ్చింది. న్యాచురల్గా ఇచ్చాడు దేవుడు మనకి నవ్వు. నవ్వుకోండి, కాదనట్లేదు. అల్లరితో కొన్ని ఆటపాటలు మీరు చూడొద్దని చెప్పి దేవుడు చెప్పారు. సమాధానం అనేది మనకి సినిమాలో దొరకదు, మందులో దొరకదు, అలానే సిగరెట్లో దొరకదు, ఫ్రెండ్స్లో దొరుకుతుంది అనుకుంటా. ఫ్రెండ్స్లో కూడా దొరకదండి. 4, 3, 10 మంది ఫ్రెండ్స్ బాగా మనకి ఇష్టమైన వాళ్ళు ఉన్నా సరే మహా అయితే 1 గంట కూర్చుంటావేమో మన ముందర, లేదంటే 2 గంటలు కూర్చుంటాం. అందుకంటే ఎక్కువసేపు కూర్చుంటారు. రోజంతా కూర్చోగలవా? కూర్చోలేవు. జోకులు వేసుకుంటావు, ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటారు, నవ్వుకుంటారు, అది బ్రో అంటారు, ఇది బ్రో అంటారు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే బాధ, అదే కష్టాలు. మనకు నిజమైన సమాధానము ఇచ్చేది సమాధానకర్త దగ్గర మాత్రమే. కర్త అంటే అర్థం ఏంటంటే తయారు చేసేవాడు. ఇంగ్లీష్లో ఉంటుంది ప్రిన్స్ ఆఫ్ పీస్. తయారు చేసేవాడు. ఇప్పుడు సమాధానకర్త దగ్గరికి వెళ్ళకుండా ఎక్కడెక్కడికి వెళ్ళి సమాధానం దొరుకుతుందా? ఇప్పుడు మాకు లైటింగ్స్ కావాలంటే షాప్కి అక్కడ కాకుండా వెల్డింగ్ షాప్కి వెళ్తా, లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళి నాకు లైట్లు కావాలి, వెల్డింగ్ షాప్కి వెళ్ళి నాకు లైట్లు కావాలి, కార్ షాప్కి వెళ్ళి నాకు లైట్లు కావాలి. దొరుకుతాయా? లైటింగ్ షాపులు కావాలంటే నీకు లైటింగ్ డెకరేషన్ షాప్కి వెళ్తే లైటింగ్ నీకు దొరుకుతాయి. సమాధానకర్త దగ్గర సమాధానం దొరుకుతుంది. ఎక్కడికో వెళ్ళిపోయి సమాధానం దొరుకుతుందంటే సమాధానం నీకు దొరకదు. నీ ఇష్టం, వెళ్ళండి, ఎక్కడికన్నా వెళ్ళండి, ఏమన్నా చేసుకోండి, మీకు సమాధానము ఏసే దగ్గర తప్ప నీకు దొరకదు. దేవుడి దగ్గర మాత్రమే మనకు సమాధానము దొరుకుతుంది. ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, సమాధానం అది దేవుడి దగ్గర తప్ప ఎక్కడ కూడా